అసెంబ్లీ సమావేశాల్లో కుల గణనపై నిర్ణయం తీసుకొని ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ కృష్ణయ్యల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలాగే పార్లమెంటులో కూడా కుల గణన కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. హైదరాబాద్ ఓయూలో మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోందని చెప్పారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేజర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. నవహీరా షేక్ పై బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నవహీరాకు చెందిన ఇంటిని బండ్ల హీరేష్ బేరం చేసి 3 కోట్లు చెల్లించాడు. కొనుగోలు చేసిన ఇల్లు ఈడీ జప్తులో ఉండడంతో డబ్బు తిరిగి చెల్లించాలని నవహీరాను కోరాడు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో హీరేష్ ఫిర్యాదు చేశాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఊరి చివర ఉన్న వేప చెట్టు నుండి పాలు లాంటి నురుగు ఉబికి వస్తూ ఉండడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది గ్రామానికి శుభసూచికం. బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమ అంటున్నారు గ్రామ మహిళలు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ప్రముఖ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదనం చేసి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అందించారు. కొత్తగా తెరకెక్కిస్తున్న భీమా చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నానని గోపీచంద్ తెలిపారు. అనుమతి లేని తరగతి గదులను సీజ్ చేశారు ఉప్పల్ ఎంఈఓ శశిధర్. హైదరాబాద్ హబ్సీగూడలో చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తరగతులను సీజ్ చేస్తే వాటిని తొలగించి మళ్లీ యథావిధిగా క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ బస్ టికెట్ కౌంటర్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రారంభించారు. అనంతరం సమ్మక్క సారాలమ్మకు మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో 1,66,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. మొగల్తూరులో R&B రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. పడమటిపాలెం వెంప రోడ్డు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉందని, భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలతో లావు కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. దీంతో ఆయనను ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు సన్మానించారు. వ్యాపారస్తులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయుష్ యజ్ఞయాగాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ యజ్ఞంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎన్పీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు పాల్గొని కేసీఆర్ 100 ఏళ్లు ఆరోగ్యాలతో జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, ప్రజా సమస్యలపైన పోరాడే ధీరుడని కొనియాడారు.